నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువచ్ల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. డ్రై ఫ్రూట్స్ తింటే ఫర్టిలిటీకి చాలా మంచిది అంటారంటే మీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బాగవుతాయని. డ్రై ఫ్రూట్స్ అంటే వాల్నట్స్, బాదాంలు, కిష్మిష్లు, పిస్తాలు, ఫిగ్స్ అంటారు, ఆమండ్స్, రేజిన్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఎలా హెల్ప్ చేస్తాయి అంటే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఎస్పెషలీ వాల్నట్స్ ఇవన్నీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. వీటి వల్ల ఎగ్ లో క్రోమోజోమ్స్ బాగుండడము, స్పర్మ్స్ లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా క్వాలిటీ మెయింటైన్ అవ్వడం అనేది జరుగుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ కోసం కూడా డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి. ఫిగ్స్ అంటారు, వాల్నట్స్ అంటారు, ఇవన్నిటి వల్ల హార్మోన్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. యూట్రైన్ హెల్త్ కి కూడా ఈ డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి. ఎందుకంటే వాటిలో జింక్, సిలీనియం ఇలాంటి అన్ని మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇవి మైక్రో లెవెల్లో ఈ గర్భసంచి మీద యాక్షన్ చూపించి దాని లైనింగ్ ని ఇంప్రూవ్ చేస్తాయి. స్పర్మ్స్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ట్రాక్ లో ఉండి ఆ ట్యూబ్ లో ఉండి ఆ వాతావరణం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే కొంచెం డ్యామేజ్ అవుతాయి అన్నమాట స్పర్మ్స్. డ్రై ఫ్రూట్స్ తింటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఈ డ్యామేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి. బికాస్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఉంటాయి. ఈ రేజిన్స్, ఆమండ్స్ వీటన్నిటిలో ఐరన్ కంటెంట్ కూడా బాగుంటుంది, కాల్షియం ఉంటుంది. మైక్రో లెవెల్లో ఉండేసరికి ఎంత కావాలో అంత మీరు రోజు తినగలిగితే మీ బాడీకి చాలా మంచి న్యూట్రిషన్ లెవెల్ దొరుకుతుంది అనమాట. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చి